చేసింది. రాజకీయ పార్టీలో ఏకాభిప్రాయ సాధన తర్వాతే తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్న కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటనపై ఆ ప్రాంత నేతలు మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం విషయంలో చిదంబరం మాటలకు విలువ లేదని తెలుగుదేశం తెలంగాణ ఫోరం సమన్వయకర్త ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంతో తెలంగాణ పట్ల కాంగ్రెస్ వైఖరి అంతేనని తెరాస ఎమ్మెల్యే రామారావు విమర్శించారు. చిదంబరం గారు పూటకు మాట మాటకు మాట మాట్లాడుతున్నారు. ఆయన మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ప్రధానమంత్రి గారు చెప్పినా చిదంబరం చెప్పినా వేస్ట్ మాటలు. సోనియా గాంధీ నోరు తెరవాలి. సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఏమి హామీ ఇచ్చిందో హామీ నిలబెట్టుకుంటే సోనియా గాంధీ నోరు తెరవాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఒక రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి పంపితేనేమో దాని మీద ఏ కదలిక ఉండదు, ఏ చర్య ఉండదు. మరి అదే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ప్రాంతాల వారీగా అందరూ కూడా విడిపోయారని తెలిసిన తర్వాత కూడా అఖిలపక్ష సమావేశం పేరిట మళ్ళీ మాట్లాడడం అంటే ఇది కేవలం కాలయాపన కోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఒక దుర్మార్గమైన నాటకం తప్ప ఇంకోటి కాని కాదు.